సో హలో స్టూడెంట్, ఇది మనకి పార్ట్ 2 ఫాదర్ డియర్ ఫాదర్లో పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇది సెకండ్ సెగ్మెంట్. ఈ సెకండ్ సెగ్మెంట్లో నిన్న జరిగినటువంటి లెసన్కి కంటిన్యూషన్ చూసుకున్నాం. ఓ పాపా, లాస్ట్ వీక్ మై రోజ్ ప్లాంట్ ఆల్మోస్ట్ డైడ్. సమ్ పెస్ట్. ఐ ఆస్క్డ్ మై బయాలజీ టీచర్ వాట్ షుడ్ ఐ డూ టు సేవ్. ఓకే నాన్న, లాస్ట్ వీక్ నేను పెంచుకున్నటువంటి రోజ్ ప్లాంట్ ఆల్మోస్ట్ చనిపోయేలాగా వచ్చిందనమాట, కొన్ని పెస్ట్ వల్ల, ఇన్సెక్ట్స్ వల్ల. సో నేను అప్పుడు మా బయాలజీ టీచర్ని అడిగాను అనమాట, మేడం ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ షీ వాజ్ క్రాస్. ఆమెకి బాగా కోపం వచ్చింది. ఎందుకు? షీ సెడ్, గో ఆస్క్ ద గాయ్ హూ కీప్స్ గార్డెనింగ్ థింగ్స్. నన్నెందుకు అడుగుతున్నావు? ఎవరైతే తోట పని చేస్తాడో అతన్ని అడుగు, నేను అవన్నీ చెప్పను అని చెప్పేసి ఆమె కోపపడ్డదనమాట. ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్, మనము ఎడ్యుకేషన్లో అన్నీ నేర్చుకుంటున్నాం, కానీ ఏమవుతుంది, రియల్ లైఫ్లో అప్లై చేయలేకపోతున్నాం అనమాట. ఓకే, He'll tell you, we learn about pesticide but we do not know how to use them. మేము పెస్టిసైడ్ గురించి మనం చూడండి ఒకసారి, ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నాం, కానీ ఇంజనీరింగ్ ఏ విధంగా ఇంట్లో ఫ్యాన్ ఫిట్ చేయడం సరిగ్గా రావట్లేదు. సో బయాలజీ, బాటనీ, జువాలజీ నేర్చుకుంటున్నాం, కానీ తోటలోకి వెళ్ళి ఏ చెట్టుకి ఏ మందు కొట్టాలో తెలియట్లేదు. సో ఇక్కడ ఫార్మసీ చదువుతున్నారు, ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఏ మందు ప్రాపర్గా చెప్పాలో చెప్పలేకపోతున్నారు. అంటే మనకు సర్టిఫికెట్లు అయితే వస్తున్నాయి, కానీ దాని నుంచి నాలెడ్జ్ రావట్లేదు అనమాట. అదే క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ రాహుల్ ఈ లెటర్లో. ఓకే, సో ఓ ఫాదర్, ఇట్ మ్యాటర్స్ నాట్ టు మీ వై ద యాపిల్ డస్ నాట్ ఫాల్ అప్వర్డ్స్, నాట్ డూ ఐ కేర్ వాట్ ఆర్కిమిడీస్ డిడ్. నానా, నాకు ఇవన్నీ అవసరమా? ఇప్పుడు యాపిల్ కిందెందుకు పడ్డది, పైనుంచి కింద పడ్డది, లేదంటే ఆర్కిమిడీస్ థియరీ ఏంటిది అనేది ఇవన్నీ నేర్చుకొని నేను రియల్ లైఫ్లో ఏం చేస్తాను? నా కళ్ళ ముందు ఉన్నది ఏంటిది? నా రోజ్ ప్లాంట్ని బతికించడం. అది బతికించలేనప్పుడు ఇవన్నీ థియరీస్ నేర్చుకొని నేను ఏం చేస్తాను అని అతను క్వశ్చన్ చేస్తున్నాను వాళ్ళ నాన్న అనమాట. వాట్ మ్యాటర్స్ టు మీ ఈస్ దాట్ మై రోజ్ ప్లాంట్ రిమైన్ హెల్దీ. ఓకే, వెన్ దెర్ ఈస్ ఏ ఫ్యూజ్ ఇన్ మై హౌస్ ఐ షుడ్ నో టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఓకే, సో ఇంత ఇంజనీరింగ్ స్కిల్స్ నేర్చుకొని నేను ఏం చేస్తాను నాన్న, మా ఇంట్లో ఉన్నటువంటి ఫ్యూజ్ని కూడా నేను ప్రాపర్గా ఫిక్స్ చేయలేనప్పుడు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఓకే, ఐ షుడ్ నో టు మేక్ ఏ డెస్క్ ఫర్ మై సెల్ఫ్ ఫ్రమ్ మై కార్పెంటర్ టూల్స్. ఓకే, సో నేను ఎన్నో సర్టిఫికెట్లు సంపాదించవచ్చు, కానీ అట్లీస్ట్ నేను ఓ చిన్న కార్పెంటరీ వర్క్ తోటి ఒక టేబుల్ తయారు చేసుకోలేకపోతే ఇన్ని సర్టిఫికెట్లు, ఇంత నాలెడ్జ్, ఇదంతా ఎందుకు నాన్న అని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు అనమాట. ఓకే, ఇన్స్టెడ్ ఐ లెర్న్ అబౌట్ హైపోటోనియస్, రిలేషన్, స్క్వేర్ రూట్స్ అండ్ ఎక్సెట్రా. ఓకే, ఈ చిన్న వాటిని కూడా చేయలేకపోతున్న మేము ఇవన్నీ రూల్స్, పెద్ద రూల్స్, హైపోటోనియస్, రేషనల్ స్క్వేర్స్, ఇవన్నీ నేర్చుకొని రియల్ లైఫ్లో ఉపయోగపడని మేము ఏం చేస్తాం నాన్న అని చెప్పేసి క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. పాపా, వన్స్ ఐ ఆస్క్డ్ గ్రాండ్ మదర్ హౌ షీ గాట్ టు బి సో వైజ్. పాపా, నేను ఒకసారి మన నానమ్మని అడిగాను, నానమ్మ మీరు ఇంత తెలివిగా, మీకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, డూ యూ నో వాట్ షీ సెడ్? బై లివింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఆమె ఏం చెప్పిందో తెలుసా? మేము జీవిస్తూ ఆ జీవితంలో వచ్చినటువంటి అనుభవాల నుంచి నేర్చుకున్నాం నాన్న అని చెప్పింది. అండ్ షీ లాఫ్డ్ ఎట్. ఓకే, ఆవిడ నవ్వింది. ఎందుకు? ఐ ఆస్క్డ్ సంథింగ్ విచ్ వాజ్ సో ఆబ్వియస్. ఒక చిన్న విషయం కూడా తెలవలా మా అబ్బాయికి అని చెప్పి, మా మనవడికి అని చెప్పేసి ఆమె నవ్వింది. ఆర్ వి లివింగ్ పాపా ఆర్ ఈజ్ లైఫ్ బైపాసింగ్ అస్? నిజంగా మనం నివసిస్తున్నామా నాన్న, జీవిస్తున్నామా, లేకపోతే టైం అలా 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 గడుపుతా ఉన్నామా? అన్ని ఎడ్యుకేషన్, దాని తర్వాత జాబ్, దాని తర్వాత ఇల్లు, ఈ రకమైనటువంటి అర్థాన్ని ఇస్తూ చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇంకోటి కూడా తీసుకా ఉన్నాడు అనమాట. వాట్ ఐ ఫియర్ దాట్ ఇఫ్ ఐ వేర్ మెట్ న్యూటన్స్ ఫేస్ టు ఫేస్ ఐ వుడ్ ఫెయిల్ టు రికగ్నైజ్ హిమ్, సో బిజీ ఐ లెర్నింగ్ అబౌట్ హిమ్. నాన్న, నేను ఏమనుకుంటున్నానంటే, ఒకవేళ న్యూటన్ నా కళ్ళ ముందు వచ్చినా కూడా నేను అతన్ని గుర్తుపట్టనేమో. ఎందుకు? ఆ టైంలో నేను తల కిందికి వేసుకొని న్యూటన్ థియరీ చదువుతా ఉంటానేమో అని నాకు భయం వేస్తుంది అని అంటాడు అనమాట. ఇంకో విషయం, సో జస్ట్ లైక్ దట్ బాయ్ విను ఇన్ ద అవార్డ్ విన్నింగ్ ఫిలిం, he prattled on the hibiscus is red 100 times. ఓకే, ఏ విధంగా అయితే రీసెంట్ గా చూసినటువంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలో, ఓకే, వీను అనేటటువంటి అబ్బాయి కొన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేస్తాడు. హైబిస్కస్ రెడ్ గా ఉంటుంది, హైబిస్కస్ రెడ్ గా ఉంటుంది, కానీ తీరా ఎగ్జామ్కి వచ్చేసరికి అతను ఎల్లో కలర్ వేస్తాడు. ఎందుకు అంటే అతనికి ఎల్లోకి రెడ్కి తేడా తెలియదు. చదివాడు రెడ్ కలర్, కానీ రెడ్ కలర్ అంటే ఏంటో అతనికి తెలియట్లేదు అనమాట. ఓకే, దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ మై క్రాఫ్ట్ అండ్ డ్రాయింగ్ క్లాస్. మై ఇమాజినేషన్ వాంట్స్ టు సోర్
like a rocket to Jupiter and Mars to traverse new world, new field. అదే జరుగుతుంది నాన్న నా క్రాఫ్ట్ క్లాస్లో. నేనేమో నా ఇమాజినేషన్ తోటి ఎక్కడెక్కడికో విహరించాలి అని అనుకుంటున్నాను, ఏదేదో చెయ్యాలి అని అనుకుంటున్నాను, కానీ నన్ను ఇక్కడే కట్టిపడేస్తున్నారు. ఈ మార్కులు, ఈ ఎగ్జామ్లు, వీటితోటే నా జీవితం అంతా తిరుగుతూ ఉంది. నా ఇమాజినేషన్ అంతా రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఎనీవే పప్పా, డూ యూ నో వేర్ ఐ లాస్ట్ దట్ క్వార్టర్ మార్క్ దట్ బ్రాట్ అబౌట్ మై ఫాల్? ఇట్ వాస్ ఎ ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఫైనల్గా నాన్న, ఎనీవే మీకు తెలుసా నాకు ఎక్కడ నా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్గా మారిందో? ఎక్కడ అంటే అది ఎ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇంగ్లీష్లో గ్రామర్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో నాకు ఒక చిన్న మిస్టేక్ పోయింది. దానివల్ల నా ఫస్ట్ ర్యాంక్ కాస్త సెకండ్ ర్యాంక్ అయింది. అసలు ఏంటో తెలుసా ఆ మిస్టేక్? I held that he was invited to tea and my teacher was adamant that he was invited for tea. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ టు టీ అని ఇన్వైటెడ్ టు టీ అని రాశాడంట, కానీ టీచర్ చెప్పిందంట ఇది ఇన్వైటెడ్ టు టీ కాదు, ఇన్వైటెడ్ ఫర్ టీ అని అనాలంట. దానివల్ల నాకు ఒక మార్క్, హాఫ్ మార్క్ తగ్గింది. అందువల్ల నా ఫస్ట్ ర్యాంక్ కాస్త సెకండ్ ర్యాంక్ అయ్యింది. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ నాన్న, ఇన్వైటెడ్ టు టీ అన్నా కూడా కరెక్ట్ గానే ఉంది కదా, ఇన్వైటెడ్ ఫర్ టీ అన్నా కూడా కరెక్ట్ గానే ఉంది కదా, రెండిట్లలో ఏది వాడినా కరెక్టే కదా అనిపిస్తుంది నాకు. కానీ నేనేం క్వశ్చన్ చేయలేను మా టీచర్ని. ఎందుకంటే పాప, ఇఫ్ హీ సేస్ జార్జ్ బుష్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ విల్ హ్యావ్ టు బి సో. ఇఫ్ హీ సే ద సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్, సో ఇట్ బి. ఓకే, మా టీచర్ ఏది చెప్తే అది కరెక్టే. జార్జ్ బుష్ ఇండియా ప్రెసిడెంట్ అంటే అదే కరెక్ట్. సన్ ఓకే ఎక్కడ ఉదయిస్తాడంటే అదే కరెక్ట్. సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ అంటే అదే కరెక్ట్. సో ఏది చెప్పినా మా టీచర్ ఎట్లా చెప్తే అట్లనే చదవాలి, క్వశ్చన్ చేయొద్దు, నేను నా సొంతంగా ఆలోచించొద్దు అని చెప్తా ఉన్నాను. ఎట్ లాస్ట్ ఆన్ మై ఆన్సర్ పేపర్ మై ఫస్ట్ ర్యాంక్ ఈజ్ ఎట్ స్టేక్. You see, still my dearest Papa, I shall keep your advice in mind and strive not to be lose any quarter marks. ఓకే నా ఫైనల్గా ఏదేమైనప్పటికీ కూడా నా యొక్క మార్కు, నా యొక్క ర్యాంక్ అనేది తగ్గింది, కానీ నీ యొక్క అడ్వైజ్ని తీసుకొని ఇంకెప్పుడు కూడా అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటాను, ఆ క్వార్టర్ మార్క్ కూడా పోనీయను నాన్న అని చెప్తా ఉన్నాడు అనమాట. సో ఇది మనకు ఈ లెసన్లో వచ్చింది. ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రజెంట్ డేస్ పిల్లల మీద ఎంత ప్రెజర్ చేస్తూ ఉన్నారు. 90% వచ్చిన పేరెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ. ఇంకా కూడా 99% రావాలి, 98% రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫుల్ మార్క్స్ రావాలి అని ఈ విధంగా పిల్లల్ని బాగా ప్రెజర్ చేసి వాళ్ళ యొక్క లైఫ్ని అంతా కూడా స్టేక్లో పెడుతున్నారు, వాళ్ళ యొక్క బాల్యాన్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పేదే ఫాదర్ డియర్ ఫాదర్ అనేటటువంటి లెసన్ అనమాట. యాక్చువల్గా ఈ యొక్క లెటర్ని తను పోస్ట్ చెయ్యలేదు. ఏమంటున్నాడు ఇక్కడ పోస్ట్ స్క్రిప్చర్లో, యువర్ ఐస్ విల్ నాట్ సీ దిస్ యాంగ్విష్ ప్లీ. ఓకే నానా, నీ కళ్ళు నా ఈ బాధతో కూడినటువంటి ఈ లెటర్ని చూడలేవు మై ఫాదర్. దిస్ వాజ్ ఓన్లీ టు లైట్నింగ్ మై ఓవర్ బర్డెన్ హార్ట్. ఇది ఒక్కటే మార్గం, బరువెక్కిన నా గుండెకు అట్లీస్ట్ కాస్త రిలాక్స్ అన్న ఇస్తుంది, నీకు చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఆల్ ఆర్టరీ మజిల్, ఇట్ ఫీల్ టూ. ఓకే అని చెప్తా ఉన్నాడు అనమాట. నాన్న ఈ విధంగా నన్ను నేను హ్యాపీగా ఉంచుకుంటాను, నా బాధనంతా తగ్గించుకుంటాను అని చెప్పేసి ఇక్కడ రాహుల్ వాళ్ళ నాన్నకు రాసినటువంటి పోయంలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇందులో క్వశ్చన్స్ ఏ ఉన్నాయి, ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది చూద్దాం.